హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో 20,000లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ గెలిచిన రియల్మీ 6 ప్రో లేటెస్ట్గా రియల్మీ లాంచ్ చేసింది కదా రియల్మీ 6 ప్రో మొబైల్. ఆ మొబైల్ ఈరోజు మనం ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి మా బ్రదర్ కొన్నారు. సో మా బ్రదర్ కొంటే నేను ఊరు వెళ్ళిన తర్వాత మా బ్రదర్ కొన్నారు. ఎలా కొన్నారు కాబట్టి ఒకసారి అన్బాక్సింగ్ చేసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిద్దాం అనుకొని నేను అన్బాక్సింగ్ చేయడం జరిగింది. అక్కడ పల్లెటూరులో కాబట్టి అండ్ మనం ఏ ఎక్విప్మెంట్ తీసుకెళ్ళలేదు, అందుకని ఒక కార్ట్ మీద చేసేసాం అన్బాక్సింగ్. సో ఆ అన్బాక్సింగ్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం, మొత్తం అన్బాక్సింగ్. అండ్ యాజ్ ఇది వచ్చరికి నేను మా బ్రో వచ్చరికి ఆఫ్లైన్లో కొన్నాను అనమాట. ఇది 17,999 18,000 పడింది. 6GB ప్లస్ 64GB రోమ్ వచ్చరికి రోమ్ వేరియంట్ అనమాట. 6GB ప్లస్ 64GB రోమ్ ఇది. ఆ వేరియంట్ వచ్చరికి 80,000 పడింది. అండ్ 6GB ప్లస్ 128GB రోమ్ కొనాలంటే మీరు 90,000కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ రెండు ఒకే రేటుగా ఉన్నాయి. కొన్ని ఆఫ్లైన్ మార్కెట్లో కొద్దిగా డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు మీరు. వాళ్ళు 80,000 పెడతారు, కొంతమంది 80,500 పెడతారు, కొంతమంది 90,000 కూడా పెట్టే వాళ్ళు ఉన్నారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన అన్బాక్సింగ్ ఏంటో చూసేద్దామా. సో మీరు చూస్తున్నారు సాయిరామ్ సినిటెక్ తెలుగు, మీతో మాట్లాడుతుంటాడు సాయిరామ్. గట్టిపాటి. సో ఫ్రెండ్స్, మన రియల్మీ 6 ప్రో బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. మీరు ఇది రిటైల్ బాక్స్ అనమాట, అంటే మీరు బాక్స్ కొంటే ఈ విధంగా వస్తుంది మీకు. సో ఇది ఆఫ్లైన్ మార్కెట్ కాబట్టి ఆల్రెడీ బాక్స్ ఓపెన్ చేశారు. సో ఇంకా బాక్స్ ఫ్రంట్ చూస్తే ఈ విధంగా ఉంది. ఫస్ట్ మనం కవర్ తీసేద్దాం. సో కవర్ చేస్తే ఇప్పుడు మీకు క్లారిటీ కనపడుతుంది. సో పైన చూసుకుంటే ఇక్కడ నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కనపడుతుంది. ఇక్కడ 6 ప్రో కనపడుతుంది, కింద రియల్మీ బ్రాండింగ్ కనపడుతుంది. ఇంకా సైడ్ చూస్తే మీకు రియల్మీ 6 ప్రో అని కనపడుతుంది. అండ్ ఇటు స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, కింద అదొక సార్ వాల్యూ అవి ఉన్నాయన్నమాట, ఈఎంఐ నెంబర్లు అవి ఉన్నాయి. ఇటు సైడ్ చూస్తే రియల్మీ 6 ప్రో అని కనపడుతుంది ఇటు కూడా. అండ్ ఇటు చూస్తే ఎంఆర్పి కనపడుతుంది. ఇది వచ్చరికి బాక్స్ మీద వచ్చేసరికి 19,399 పడుతుంది. కాకపోతే మనకి ఆన్లైన్లో వచ్చేసరికి 18,000 పడుతుంది. మా అన్నయ్యకి అయితే 18,000 పడింది. 6GB ప్లస్ 64GB రోమ్ వచ్చేసరికి ఇది. అండ్ ఇంక అప్ చూసుకుంటే మనకి రియల్మీ లోగో కనపడుతుంది. అండ్ ముందు మనం వెనక స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. ఇది వచ్చరికి 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ ఇంకా ఇన్ డిస్ప్లే ఫ్రంట్ వచ్చరికి డ్యూల్ కెమెరా సెటప్ ఉందన్నమాట, ఇది పంచుకోలతో వస్తుంది. అండ్ ఇంక ఇది వచ్చరికి 9Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది, ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అనమాట. అండ్ ఇంక దీనికి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే 30W డార్క్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. విత్ 4300 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇంక ప్రాసెసర్ వచ్చరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ యూజ్ చేశారు దీంట్లో వచ్చరికి. అండ్ ఇంక ఇక్కడ మనం ఇంకా డిస్ప్లే చూసుకోండి, ఇది 6.7 ఇంచ్ డిస్ప్లే ఉంటుందన్నమాట. అండ్ ఇంక ఇది వచ్చరికి లైటింగ్ బ్లూ కలర్ తీసుకున్నాడు మా అన్నయ్య ఇదే. అండ్ ఇంకా మనం ఇక్కడ సార్ వాల్యూ చూసుకుంటే ఇది వచ్చరికి హెడ్ సార్ వాల్యూ వచ్చరికి 1.187 ఉంది. అండ్ ఇంకా బాడీ సార్ వాల్యూ వచ్చరికి 0.921 సార్ వాల్యూ ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఈఎంఐ నెంబర్లు ఉన్నాయి. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా మనం బాక్స్ ఓపెన్ చేసేద్దాం, ఏం కంటెంట్స్ వస్తున్నాయి లోపల చూద్దాం. సో ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అని కనపడుతుంది, కింద రియల్మీ బ్రాండింగ్ కనపడుతుంది. అండ్ ఇంకా ఇటు చూసుకుంటే మనకి లెట్ ఎంబ్రాన్స్ ఏ న్యూ జర్నీ కనపడుతుంది. ఇంకా లోపల చూసుకుంటే మనకి కేస్ వస్తుందన్నమాట. కేస్ అండ్ ఇది వచ్చి క్విక్ స్టార్ట్ వారంటీ కార్డ్స్ వస్తుంది, క్విక్ స్టార్ట్ గైడ్ వస్తుంది. అండ్ ఇంక ఈ రెండు పక్కన పెట్టేద్దాం. ఇంకా లాస్ట్ చూసుకుంటే మనకి మొబైల్ ఫోనే కనపడుతుంది. సో ఇదనమాట మన మొబైల్ ఫోన్ దీని లోపల ఉంటుంది. సో మొబైల్ ఫోన్ ఓపెన్ చేసే ముందు లోపల ఇంకేం కంటెంట్స్ వస్తున్నాయో ఒకసారి చూద్దాం. సో ఇంకా లోపల చూసుకుంటే మనకి ఇది డాక్ ఛార్జింగ్ అనమాట. ఇది చూసుకుంటే మనకి చూసుకుంటే అవుట్పుట్ వచ్చరికి 5x2 అండ్ 5x6 అంటే 30W డాక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 5x2 10W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది వచ్చేసరికి. అండ్ రియల్మీ ఓన్గా చేసిన ఛార్జర్ అనమాట ఇది. ఒకప్పుడు వచ్చేసరికి వాళ్ళు వచ్చేసరికి ఒప్పోలో తీసుకునే వాళ్ళు ఛార్జర్లు వచ్చేసరికి, ఇప్పుడు ఈ మధ్య రియల్మీ వాళ్ళకి కొత్తగా క్రియేట్ చేసుకునే వాళ్ళు. ఇంక ఇది చూసుకుంటే మనకి ఇక్కడ Type-C కేబుల్ కనపడుతుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్ సెగ్మెంట్లో కంపల్సరీ Type-C ఉండాలి, లేకపోతే ఎవరికి ఉంటుంది. సో ఇంక ఇది వచ్చరికి సిమ్ రిజెక్టర్ పిన్ ఉందన్నమాట. అండ్ ఈ బాక్స్లో వచ్చే కంటెంట్స్ ఇవి అయితే. సో ఇంకా మనం మొబైల్ ఫోన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
మొబైల్ పెట్టావా. సో ఫ్రెండ్స్, ఇంక మొబైల్ చూసుకుంటే ఈ విధంగా ఉంది ఫ్రంట్ వచ్చరికి, అండ్ బ్యాక్ వచ్చరికి ఈ విధంగా ఉంది. రెండు మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది అనమాట. ఇది గ్లాస్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ ఇంకా దీని ప్రైస్ చూసుకుంటే 17,999, 18,000 అనమాట, ₹1 తక్కువ. 6GB ప్లస్ 64GB వేరియంట్ వచ్చరికి. అండ్ ఇది లాంచ్ చేసింది 17,000 లాంచ్ చేశారు. ₹1000 ఎందుకు హైక్ ఏంటంటే జిఎస్టీ పెంచారు కాబట్టి మన గవర్నమెంట్ వచ్చరికి. సో మన గవర్నమెంట్ వచ్చరికి 13 to 18% జిఎస్టీ హైక్ చేసిన విషయం అందరూ తెలిసిందే కదా. సో అందుకని మన రియల్మీ వాళ్ళు కూడా పెంచారనమాట. 5% ఇంక్రీజ్ చేశారు కాబట్టి మన వాళ్ళు కూడా ₹1000 పెంచడం జరిగింది దీని మీద. అండ్ ఇంకా దీనికి బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే గ్లాస్ బాడీ అండ్ బ్యాక్ వచ్చరికి క్వాడ్ కెమెరా సెటప్ కనపడుతుంది. అండ్ కింద చూసుకుంటే మనకి రియల్మీ బ్రాండింగ్ కనపడుతుంది. అండ్ ఇంకా ఫ్రంట్ చూసుకుంటే ఇది వచ్చరికి డ్యూయల్ కెమెరా సెటప్ అనమాట. ఫ్రంట్ వచ్చరికి డ్యూయల్ కెమెరా అనమాట. ఫ్రంట్ వచ్చరికి 16+8 మెగాపిక్సెల్ అనమాట. అండ్ బ్యాక్ వచ్చరికి మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ అండ్ 12 మెగాపిక్సెల్ వరకు వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. దీన్ని యూజ్ చేసి మీరు 20x వరకు హైబ్రిడ్ జూమ్ చేయొచ్చు అండ్ 20x వరకు హైబ్రిడ్ జూమ్ చేయొచ్చు అండ్ 5x వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు అనమాట. అండ్ లాస్ట్ కెమెరా 2 మెగాపిక్సెల్ వచ్చరికి మ్యాక్రో లెన్స్. అండ్ ఇది కెమెరా సెటప్ చూసుకుంటే. అండ్ ఇంకా కింద బాటమ్ చూసుకుంటే మనకి ఇక్కడ స్పీకర్ గ్రిల్స్ కనపడుతున్నాయి అండ్ టైప్ సి పోర్ట్ కనపడుతుంది అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ కనపడుతుంది. ఇక్కడ వచ్చరికి సెకండ్ నాయిస్ మైక్ కనపడుతుంది అండ్ ఇక్కడ సెకండ్ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్ కనపడుతుంది అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్విచ్ ఆన్ చేస్తాం. అండ్ మర్చిపోయిన ఒకటి, ఇక్కడ ఇది వచ్చరికి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ వస్తుంది అండ్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ వస్తుంది. ఇది మంచి విషయం చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఫోన్ ఇంకా ఆల్రెడీ ఇది ఓపెన్ చేయడం జరిగింది అండ్ ఇంకా సెటప్ కూడా మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే ఇది ఆఫ్లైన్లో కొన్నాం కాబట్టి సెటప్ మొత్తం అక్కడే కంప్లీట్ చేస్తాం. సో ఇంకా సెటప్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఏ మొబైల్ తీసుకున్నా, ఆన్లైన్లో కొన్నా కానీ ఆఫ్లైన్లో కొన్నా కానీ సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కనపడుతుంది మీకు వచ్చరికి. అండ్ ఇంకా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ వచ్చరికి డివైస్ నేమ్ వచ్చరికి రియల్మీ 6 Pro కనపడుతుంది. అండ్ ఇంకా రియల్మీ యూఐతో వస్తుంది వచ్చరికి Android 10 సపోర్ట్తో వస్తుంది ఇది. అండ్ ఇంకా స్టోరేజ్ చూసుకుంటే ఇది వచ్చరికి 64GBలో మీకు వచ్చరికి 48.3GB వస్తుంది. ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు కాబట్టి 37.4GB అవైలబుల్ చూపిస్తుంది వచ్చరికి. అండ్ ఇంకా మీరు ఐఎంఈ కానీ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవచ్చు అనమాట మీరు. అండ్ మనం ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ వచ్చరికి దీనికి ఇది 9Hz రిఫ్రెష్ వస్తుంది అండ్ మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. దీనివల్ల మీకు ఈ 9Hz రిఫ్రెష్ రేట్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఏదైనా మీరు మూవీ చూసేటప్పుడు కానీ గేమ్ ఆడేటప్పుడు కానీ. గేమ్స్ అన్నీ ఇప్పుడు సపోర్ట్ లేవు, 60Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉన్నాయి. సో ఇంక 90Hz రిఫ్రెష్ తెచ్చినా 120Hz రిఫ్రెష్ రేట్ తెచ్చినా సరే మీకు పెద్ద యూజ్ ఉంటుంది అనమాట. సో దీంట్లో మీకు కావాల్సిన సెన్సార్స్ అన్నీ ఉంటాయన్నమాట. నేను పల్లెటూరులో ఉన్నా కాబట్టి నాకు నెట్ సరిగ్గా రావడం లేదు ఇక్కడైతే, అందుకని మీకు కొద్దిగా వీడియో కూడా కొద్దిగా డల్గా ఉంది మీకు. సో ఇంకా డిఆర్ మెయిన్ ఫోన్ చూసుకుంటే ఇది వైడ్ వన్ సపోర్ట్తో వస్తుంది, చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఇంత డబ్బులు పెడుతున్నాం కాబట్టి వైడ్ వన్ సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది. అండ్ ఇంకా ఇది అనమాట మన అన్బాక్సింగ్ వచ్చరికి అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ వచ్చరికి. అండ్ ఇంకా కెమెరా సెటప్కి వెళ్దాం ఒకసారి. కెమెరా సెటప్ వచ్చరికి మీకు వచ్చరికి నైట్ మోడ్ ఉంది, వీడియో అండ్ పోర్ట్రేట్ 64 మెగాపిక్సెల్ ఇక్కడ మీకు స్విచ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మీరు టైమ్ ల్యాప్స్ కానీ అల్ట్రా మ్యాక్రో అండ్ స్లో మోషన్ కానీ ఎక్స్పర్ట్ కానీ ప్యాన్ దానికి కూడా స్విచ్ అవ్వచ్చు అనమాట ఇక్కడ మోర్లోకి వెళ్తే. సో ఇంకా వీడియో రెజల్యూషన్ వచ్చరికి 4K వరకు మీరు బ్యాక్ కెమెరా వచ్చేసి 4K వరకు వీడియో తీసుకోవచ్చు అండ్ 60 FPS వరకు 1080pలో వీడియో తీసుకోవచ్చు అండ్ 60 FPS వరకు 720pలో వీడియో తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా ఫ్రంట్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసరికి 1080p వరకు మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. సో ఒకసారి మీకు వీడియో శాంపుల్స్ కూడా ఒకసారి చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. సో ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చూసాం కదా, ఇప్పుడు మనం కెమెరా శాంపుల్స్ చూద్దాం. డేలైట్ కండిషన్లో ఎలా మనకి కెమెరా ఎంత బాగుంది ఒకసారి చూద్దాం అనమాట. సో ఇది వచ్చరికి పోర్ట్రేట్ షాట్స్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చరికి మ్యాక్రో షాట్స్
అండ్ ఇది వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ డైరెక్ట్ 64 మెగాపిక్సెల్ తీసిన షాట్. సో ఇది అనమాట కెమెరాతో డైలీ కండిషన్. కెమెరా బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు ఇలా వస్తే మీకు కెమెరా వచ్చేసరికి కెమెరా శాంపుల్స్ ఇవి అంటే ఫోటో శాంపుల్స్ ఇవి. అండ్ ఫ్రంట్ కెమెరా శాంపుల్ అయితే ఇది అనమాట. సో ఇది కెమెరా గురించి. అండ్ వీడియో శాంపుల్స్ కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్, బ్యాక్ కెమెరా వచ్చేసరికి 4K వరకు మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నడుస్తున్నాను నేను, మీ స్టెబిలేషన్ కూడా చెక్ చేయొచ్చు అనమాట. బ్యాక్ వచ్చేసరికి 4K వీడియో అయితే మీ వీడియో తీస్తే ఈ విధంగా మీకు వస్తుంది. నెక్స్ట్ మీకు 1080pలో వీడియో శాంపుల్ చూపిస్తాను. లెట్స్ గో. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి 1080pలో 60 fpsలో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు నడుస్తున్నాను నేను, స్టెబిలేషన్ ఎలా ఉందో కూడా మీరు వీడియోలో చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి 720pలో మీరు వీడియో రికార్డ్ చేస్తాను నేను వచ్చేసరికి, అది ఎలా ఉందో చూద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి 720pలో బ్యాక్ వీడియో అనమాట. అండ్ విత్ 60 fps వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు నడుస్తున్నాను, మీరు చెక్ చేయొచ్చు ఏ విధంగా ఉందో. స్టెబిలేషన్ కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు అనమాట, ఏ విధంగా ఉందో చెక్ చేయొచ్చు. సో చూసారు కదా వీడియో అండ్ కెమెరా శాంపుల్స్. ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మనం ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఇది వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ వస్తుంది. సో ఫింగర్ ప్రింట్ కూడా చాలా అగ్రెసివ్గా ఉంది, చాలా ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది. విత్ ఇన్ ఫ్రాక్షనల్ సెకండ్స్లో అన్లాక్ అవుతుంది. మీకు వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఫింగర్ ప్రింట్లో వచ్చేసరికి. అండ్ ఇంకా ఫేస్ అన్లాక్ కూడా ఉంది. ఫేస్ అన్లాక్ కూడా మీకు ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది. ఇది వచ్చేసరికి రియల్మీలో వచ్చేసరికి ఇప్పుడు వచ్చే ప్రతి మొబైల్లో ఫేస్ అన్లాక్ మాత్రం చాలా అగ్రెసివ్గా చాలా బాగుంటున్నాయి. అండ్ ఇప్పుడు మనం ఒక మ్యూజిక్ పెట్టి చూద్దాం. యూట్యూబ్ అయితే ఇక్కడ ఆన్ చేయలేను, ఎందుకంటే పల్లెటూరుకి వచ్చాను కాబట్టి ఇక్కడ సిగ్నల్ సరిగా ఉండవు. అందుకని మీకు వింకీ మ్యూజిక్ దాంట్లో నేను కొన్ని డౌన్లోడ్ చేశాను. సో అవి మీకు వినిపిస్తాను. ఒకసారి ఎలా ఉందో ఒకసారి మనం స్పీకర్ కూడా టెస్ట్ చేసి చూద్దాం. సో ఫుల్ సౌండ్ అవుతుంది. సో ఇంకా మ్యూజిక్ కూడా స్పీకర్ కూడా చాలా లౌడ్గానే ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసరికి ఇది వచ్చరికి 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అనమాట. ఇది వచ్చరికి 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, విత్ డాల్బీ అట్మోస్ సపోర్ట్తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్ సెగ్మెంట్లో 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది ఒక మొబైలే. అండ్ ఇది రియల్మీ 6 2 మొబైల్స్ వస్తున్నాయి 90Hz రిఫ్రెష్ రేట్తో. అండ్ ఇదనమాట అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. సో ఇది అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. అండ్ ఇంకా త్వరలోనే మీకు రియల్మీ 6 Pro గురించి రివ్యూ కూడా ఇస్తాను, ఎందుకంటే వన్ వీక్ నుండి నేను అక్కడ ఉన్నాను. సో చాలా వరకు నేను ఫోన్ కూడా యూజ్ చేయడం జరిగింది అండ్ పబ్జీ కూడా ఆడడం జరిగింది. అండ్ దాని గురించి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రివ్యూలో. అండ్ ఇదైతే రియల్మీ 6 Pro అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. సో ఇదైతే ఈ వీడియో మీరు నచ్చితే కింద లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ గురించి తెలియజేయండి. సో ఇంకా మీకు సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.